డిజిటల్ కోచ్ అవ్వడం ఈజీ అనుకుంటున్నారా? నేను స్టార్ట్ చేసినప్పుడు కంటెంట్ చేస్తున్నా, వ్యూస్ వస్తున్నాయి, కానీ లీడ్స్ రావట్లేదు. లీడ్స్ వచ్చాయి, సేల్స్ క్లోజ్ కాలేదు, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, డైలీ కన్సిస్టెంట్ కష్టం. అప్పుడు అర్థమైంది, డిజిటల్ కోచ్ అవ్వడం అంటే రీల్స్ పెట్టడం కాదు, సిస్టమ్ బిల్డ్ చేయాలి, ట్రస్ట్ బిల్డ్ చేయాలి. యాడ్ రన్ చేస్తే సేల్స్ వస్తాయి అని కాదు, ఫనల్ అండ్ ఫాలో అప్ ఉండాలి. నేను కూడా మిస్టేక్స్ చేశా, కానీ స్టాప్ కాలేదు. ఇప్పుడు సేమ్ సిస్టంతో సేల్స్ జనరేట్ చేస్తున్నా. మీరు కూడా డిజిటల్ కోచ్గా గ్రో అవ్వాలి అంటే కరెక్ట్ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి. ఈ క్లాస్లో డిజిటల్ కోచ్గా గ్రో అవ్వాలి అంటారంటే ఏం చేయాలి, ఎలా చేయాలి, కన్సిస్టెంట్గా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎన్ని కష్టాలు వస్తాయి, ఎన్ని నష్టాలు వస్తాయి అని ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నా ఫుల్ సిస్టమ్ తెలుసుకోవాలనుకుంటే కోచ్ అని కమెంట్ చేయండి, పూర్తి డీటెయిల్స్ మీకు డిఎం చేస్తా. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సేవ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.